వైసీపీ నేతకు హైడ్రా షాక్. అక్రమ నిర్మాణం కూల్చివేత. హైడ్రా అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వెలసిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా చెరువులు, కుంటల భద్రతే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా రోజురోజుకు బలోపేతంగా మారుతోంది. ఇప్పటికే పలు రకాల అధికారులను ప్రభుత్వం హైడ్రాకు కట్టబెట్టింది. భవిష్యత్తులోనూ ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఒక విధంగా హైదరాబాద్ కు హైడ్రాను రక్షణ కవచంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గత జూన్ నెలలో ఏర్పాటైన జీహెచ్ఎంసీ పరిధితో పాటు హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోనూ 2000 చదరపు కిలోమీటర్ల విస్తీరణ వరకు పరిధిని విస్తరించారు. ఏర్పాటు నుంచి హైడ్రా తన పనిలో ఎక్కడా తగ్గడం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి భరతం పడుతూనే ఉంది. ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేసింది. వందలాది ఎకరాల భూమిని రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పగించింది. తాజాగా హైడ్రా వైసీపీ నేతకు షాక్ ఇచ్చింది. వైసీపీ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి ఈ మేరకు నోటీసులను జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాక్సన్పల్లిలోని నల్లవాగును శిల్పా మోహన్ రెడ్డికి కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేశారని అధికారులు గుర్తించారు. దాంతో సర్వే చేపట్టిన అధికారులు వెంచర్లోని ఆక్రమణలను కూల్చివేశారు. దాంతో ఏ స్థాయిలో ఉన్న వారిని కూడా హైడ్రా వదిలిపెట్టబోదంటూ మరోసారి ఇండికేషన్స్ ఇచ్చారు. ఇప్పటికే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఇన్కన్వెన్షన్ నేలమట్టం చేసి సంచలనంగా మారింది హైడ్రా. ఆ తరువాత జయబేరి అధినేత సినీ నటుడు మురళీ మోహన్ కు సైతం నోటీసులను ఇచ్చింది. ఇప్పటికే చాలా మంది నేతలకు, వివిధ రంగాలకు చెందిన వారికి నోటీసులు వెళ్లాయి. దాంతో వారి నుంచి వచ్చిన స్పందన మేరకు హైడ్రా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలా మంది స్వతహాగా తమ అక్రమ కట్టడాలను తొలగించారు. తాజాగా వైసీపీ నేత వెంచర్లో ఈ అక్రమ కట్టడాలను తొలగించడంతో తదుపరి ఎవరికి నోటీసులు వస్తాయా అని అక్రమార్కుల్లో భయం కనిపిస్తోంది.